సో ఒకటి మేడం, ఇటు ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దాదాపు ఒక 90% పీపుల్ మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే ఒక 10% ఉంటారు. వాళ్ళు ఇక్కడ కొన్నా వాళ్ళకి ఒక ప్లానింగ్తో వెళ్తూ ఉంటారు. తక్కువ బడ్జెట్లో ఉండాలి, ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి 5 to 5 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి, ఇవాళ పెట్టుబడి పెడితే రేపు డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, ఇప్పుడు అమరావతిలో పెట్టాలి, అమరావతిలో పెడితే అటు విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి, ఓల్డ్ అమరావతి ఈ చుట్టుపక్కల అసలు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇక తీసుకుంటే ఒక 5 years తర్వాత ఎలా ఉంటుందని చెప్పి కూడా చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. సో ఒక అమరావతి నుంచి 20 to 30, 40 kilometers పరిధిలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years తర్వాత మంచి రిటర్న్స్ వస్తాయండి. ఇప్పుడు అందరూ అమరావతిలోనే ఇన్వెస్ట్ చేయలేరండి. ఇవాళ అమరావతిలో రేట్లు ఎట్లా ఉన్నాయి, 60,000 ఉంది గజం. అంటే ఎంత ట్రాన్సాక్షన్ అవుతుందో చెప్పలేం, కానీ టాక్ అయితే 60,000 అని వచ్చింది. 60,000 కాదు 50,000, 50,000 కాదు 40,000, 40,000 పెట్టి గజం 40,000 పెట్టి ల్యాండ్ ఎంతమంది కొనగలుగుతారు? అదే ఒక అపార్ట్మెంట్ అయితే లోన్ పెట్టుకోను, 10% పీపుల్ కొనగలరు. ఆ 10% పీపులే కొనగలరు. సరే వాళ్ళనే కొనుక్కోమనండి. కానీ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే మనకు అందుబాటులో లేకుండా లేవుగా, ఉన్నాయి. ఎక్కడ ఉన్నా సరే మీరు 20-30 కిలోమీటర్లు కాదు 50 కిలోమీటర్ల వరకు వెళ్ళండి, నష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఒకప్పుడు నాకు మణికొండలో ఓ సుమారుగా రేట్లు ఉన్నాయి అనుకున్న రోజుల్లో, అంటే ఒక 1 కోటి రూపాయలు ఎకరం ఉందన్న రోజుల్లో 1,00,000 రూపాయలకి 2 లక్షల రూపాయలకి శంకరపల్లిలో ల్యాండ్ దొరికిందండి. ఎకరం 1,00,000 రూపాయలు, 1,00,000-2 లక్షల్లో దొరికింది. ఇది నేను మీకు ఏ సంవత్సరం కూడా చెప్తా, 2006, 2005 ఆ ప్రాంతంలో 1,00,000 రూపాయలకు దొరికింది. చేవెళ్లలో 1,00,000 రూపాయలకు దొరికింది ల్యాండ్. అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అమ్మి అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇవాళ రేట్ ఎంత ఉందో తెలుసా అండి? సుమారుగా మినిమం 4 కోట్లు ఉంది శంకరపల్లి, మినిమం 4 కోట్లు. ఎన్ని రెట్లు పెరిగింది? అందుకే నేనేమంటున్నా, ఎవరైనా సరే ఇవాళ డబ్బులున్న వాళ్ళు అమరావతికి ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొనేసుకోండి. అమరావతిలోనే కొనుక్కోవాలి అనేది లేదు ఎక్కడ. అందరికీ అయ్యప్ప సొసైటీలోనే దొరుకుతుందని లేదు, అందరికీ మాదాపూర్లోనే దొరుకుతుందని లేదు, అందరికీ గచ్చిబౌలిలోనే దొరుకుతుందని లేదు, అందరికీ కోకాపేటలో కూడా దొరకదు కదా. అన్నట్లు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అన్నీ ఒకప్పుడు పొలాలు మీరు చెప్పినట్టు ఒక 20 years బ్యాక్. ఆ టైంలో అక్కడ కొనుక్కోగలిగిన డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు, శంకరపల్లిలో కొనుక్కోగలిగిన వాళ్ళు శంకరపల్లిలో కొనుక్కున్నారు. మీకు ఇంకా శంకరపల్లి నుంచి ఇప్పుడు తాండూరు, వికారాబాదు అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు వికారాబాద్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో గజం 20,000. నేను ఇంక తక్కువే చెప్తున్నా. మరి ఎలా ఉంది హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే? ఎప్పుడైనా సరే మంచి ధర వస్తుంది దానికి. పంచాయతీ లేఅవుట్లకు రావు, కానీ హెచ్ఎండిఏ, హుడా లేఅవుట్స్కి వస్తాయి. అలాంటి లేఅవుట్లో చూసి ఒక ప్లాట్ కొనేసుకోండి మన దగ్గర ఉన్న డబ్బులతోటి. రేపు పొద్దున్న ఇల్లు కట్టుకోవచ్చు. ఎక్కడికి పోవండి. ల్యాండ్ అంతా సేఫెస్ట్ ప్లేస్ ఇంకోటి లేదు. ఎందుకంటే దేన్నన్నా మనం సృష్టించవచ్చు. ఇప్పుడు బంగారాన్ని కూడా తయారు చేయొచ్చు, భూమిని మటుకు తయారు చేయలేము. అందుకోసం ఏంటంటే భూమికి ఆ విలువ ఉంటుంది. భూమిని నమ్మిన వాడు మట్టుకు నష్టపోడు. అంటే ప్రజెంట్ అయితే ఆ చుట్టుపక్కల మొత్తం వ్యవసాయ భూములే ఉన్నాయి, వ్యవసాయ భూములే అందుబాటులో ఉన్నాయి. అంటే ఏది ప్రైజెస్ తక్కువ ప్రైజెస్లో దొరుకుతున్నాయి. అంటే సత్తెనపల్లి, అటు తెనాలి, బాపట్ల, ఇటు విజయవాడ, దాటి నూజువీడు, ఇటు సైడ్ మొత్తం కూడా ఎకరం ఒక 30 లక్షలు ఈ రేంజ్లో దొరుకుతున్నాయి. ఇది రైట్ టైం అని ఇప్పుడు ఆ 30 లక్షలు 40 లక్షలు దొరికి తీసుకో కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చండి. ఒక హౌసింగ్ ప్లాటు 50 లక్షలు పెట్టి కొనుక్కునే బదులు 2 ఎకరాల పొలం కొనుక్కుంటే మనకి సుఖం. ఓకే, ఇప్పుడు 2 ఎకరాలు భూమి అంటే దాన్ని ప్లాటింగ్ చేస్తే 6,000 గజాలు వస్తుంది, 6,400 గజాలు వస్తుంది. మనం ఒక 200 గజాలు ఒక లేఅవుట్లో ప్లాట్ కొనుక్కునే బదులు అమరావతి లోపల, అమరావతి బయట ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కున్నాం అనుకోండి, మనకి రోడ్లన్నీ పోను ఎకరానికి 3,200 గజాలు వస్తుంది కదా. 3,200 గజాలు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ ఒక 4-5 ఏళ్లలో రేటు పెరుగుతుంది కదా. నువ్వు ఇవాళ పెట్టే 30 లక్షలు నీకు రేపు 2 కోట్లు వస్తాయి ఆ ల్యాండ్ మీద. కొంచెం వెయిట్ చేయాలి. ఎంత వెయిట్ చేయాలి అంటే నేను ఎప్పుడు అదే చెప్తా, రియల్ ఎస్టేట్లో ఓపిక కావాలి, వెతకాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక పులి ఎట్లా అయితే వేటాడే టైంలో వేటకి వెళ్ళినప్పుడు ఎన్నెన్ని గంటలు వెయిట్ చేస్తుందో, ఎంత జాగరూకత ఉంటుందో, ఈ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకుంటుందో అంత జాగ్రత్తగా చూసుకోవాలి. లీగల్ పాయింట్లు చూసుకోవాలి. తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ఓలు తక్కువని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ పగలగొట్టింది అన్న సందం చేసుకోకూడదు. తక్కువకు వస్తుంది అంటే ఎందుకు తక్కువకు వస్తుందని ఆలోచించాలి. ఆలోచించి లీగల్గా సరిగా చూసుకుని చేసుకుంటే బ్రహ్మాండంగా. రీసెంట్గా మీరు విజయవాడ కూడా వెళ్ళొచ్చినట్లున్నారు. ఎలా ఉంది మేడం 29 గ్రామాల పరిధిలో మార్కెట్ ఏ విధంగా ఉంది, అసలు ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఒక రకంగా ఒక ఆవురావురమంటా ఉన్నారండి అక్కడ. 4-3 ఏళ్ళ నుంచి ట్రాన్సాక్షన్స్ లేవు, ఉన్నా కానీ చాలా తక్కువకు జరిగినాయి. బాగా అవసరమైన వాళ్ళు, డెడ్లీ నీడ్ ఉన్న వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు మట్టుకు కొంచెం రేట్ వస్తేనే అమ్ముతాము అనేటట్లు ఉన్నారు. ఏది ఏమైనా ఇది సెల్లర్స్ మార్కెట్ కాదు, బయ్యర్స్ మార్కెట్. ఇప్పుడు కొనుక్కోవాలి, కొనుక్కునే మార్కెట్ ఇది. అందుకని చెప్పి కానీ జనాలు అయితే బాగా బెట్టి మీద ఉన్నారు. పైగా మన వాళ్ళకి కొంచెం ఆక్కనకుండా పోక పొందకుండా చెప్పే అలవాటు ఉంది ఆంధ్ర ఏరియా వాళ్ళకి. అంత తొందరగా డిమాండ్ ఉంటే ఖచ్చితంగా మీరైనా నేనైనా ఆంధ్రాలోనే కదండి, ఎవరైనా సరే డిమాండ్ ఉంటే ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటది అంటే నేను ఎందుకన్నానంటే మేడం ఈ మాట, ఇప్పుడు హైదరాబాద్లో చాలా బడా కంపెనీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీస్. కొన్ని అమరావతి వైపు చూస్తున్నాయి, అక్కడ కూడా వాళ్ళ కార్యకలాపాలు. ఇప్పుడు రామకృష్ణ హౌసింగ్ వాళ్ళు ఉన్నారండి, అపర్ణ వాళ్ళు ఉన్నారు, జైబెరీ వాళ్ళు ఉన్నారు. ఇట్లా కొంతమంది ఆల్రెడీ అక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ ల్యాండ్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఎర్లీ బర్డ్ సిచ్యువేషన్ లాగా వాళ్ళు త్వరగా సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుని ఇప్పుడు ప్లానింగ్ చేసి చెయ్యాలి అంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. అదే వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు, కొంత కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు కాబట్టి అందుకే ఇప్పుడే తీసుకున్న వాళ్ళకి మంచి రైట్ టైం అని చెప్పి అదే కన్స్ట్రక్షన్స్ లో తీసుకోవాలి అనుకున్న ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసేసుకోవడం కరెక్ట్. వాళ్ళకి మంచి గెయినింగ్ ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో ఒకప్పుడు 20 లక్షలు 25 లక్షలకి మణికొండలో అపార్ట్మెంట్ దొరికేది, కొత్త అపార్ట్మెంట్. ఇప్పుడు 75 లక్షలు పెట్టింది అపార్ట్మెంట్ దొరకట్లా. 1000-1200 SFTది 70 లక్షలకు వెళ్ళిపోయింది. 70 లక్షలకు వెళ్ళిపోతే మరి ఇదే విధానంగా అక్కడ పెరగదని ఎందుకు కొనుక్కోవాలి? అందుకని ఎవరన్నా అపార్ట్మెంట్లు అమ్ముతుంటే కొనుక్కోవచ్చు. ఏదైనా పిండి కొద్దీ రొట్టండి, మన చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయి చూసి కొనుక్కోవడమే. మళ్ళీ ఆస్తి మీద మీరు పెట్టగలిగితే, డబ్బులుంటే మీ దగ్గర, లోన్ వచ్చే అవకాశం ఉంటే లోన్ తీసుకుని కొనుక్కున్నా కానీ తప్పు లేదు. అది హైదరాబాద్ కావచ్చు, అమరావతి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అమరావతి కావచ్చు.